హాయ్ ఆస్పిరెంట్స్, ప్రీవియస్ వీడియోస్లో మనం క్వశ్చన్ పేపరు ఎట్లా ఉంది, స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఏంటి అండ్ సిలబస్ అనేది ఎట్లా ఉంది అనేది మనం బ్రీఫ్గా అయితే చూసాము. ఐ హోప్ మీరు సిలబస్ పేపర్ని డౌన్లోడ్ చేసుకొని ఈ సిలబస్ పేపర్ని డౌన్లోడ్ చేసుకొని చూసారని అయితే అనుకుంటున్నాను. నేనేదో ఒక టీచర్ లాగో ఏదో ప్రొఫెసర్ లాగో కాకుండా మీ పక్కనే కూర్చొని మీ ఫ్రెండ్ లాగా ఈ విషయాలన్నీ అయితే మీకు చెప్తాను. యాజ్ ఎ సెడ్ ఇన్ ద ఎర్లియర్ వీడియో, నాకు ఈ మెయిన్ బిగ్ త్రీస్ ఈ పార్ట్ బి మీద అయితే ఈ 80 మార్క్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే చేస్తాను. ఎందుకంటే మిగతావి మీ అంతరకు మీరు నేర్చుకున్నా సరే అవి ఈజీగా మీరు 20 MCQస్ని అయితే చేయగలరు కాబట్టి. సో మనం ఈ పార్ట్ బిలో ఉండే ఫస్ట్ క్వశ్చన్ అనేది మనకి మోడల్ పేపర్లో ఇచ్చింది, ఎలా చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. సో నేనైతే దీన్ని మెల్లగా సాల్వ్ చేస్తాను, మీరు కూడా నాతో పాటు ట్రై చేయండి. అదర్వైజ్ ఈ పేపర్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదర్వైజ్ మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని తీసుకొని మీ అందరికి మీరు సాల్వ్ చేయండి. మీరు ఒకవేళ చేయగలిగితే ఓకే, చేయలేకపోతే ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ లైవ్లో నేను సాల్వ్ చేస్తాను కాబట్టి మీరు దీన్ని నాతో పాటు చేయండి. లేదా మీరు ఒకవేళ చేయలేకపోతే వీడియో ఒకసారి కంప్లీట్గా చూసేసి మీ అందరికి మీరు చేయండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, నేను చెప్పేసేసి మీరు వినేసి దాన్నే 4-5 సార్లు విన్నా సరే మీరు అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయడానికి ఇబ్బంది పడతారు, మీ అందరికి మీరు చేయకపోతే. ఎందుకంటే ఇది MCQ ఎగ్జామ్ కాదు, క్లిక్ చేయడానికి ఇది టైప్ చేయాలి, మీ అందరికి మీరే హ్యాండ్స్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి. సో వితౌట్ ఎనీ డిలే మనం ఈ క్వశ్చన్ అయితే ఒకసారి సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనం ఇది వర్డ్ ఎలా ఓపెన్ చేయాలి, మనం ఈ విండోస్ బటన్ క్లిక్ చేస్తే మనం వర్డ్ అని టైప్ చేస్తే ఇది వస్తుంది. సో మనం దీని మీద క్లిక్ చేయాలి. అండ్ మీరు ఏం కంగారు పడద్దు, మీ దగ్గర ఆఫీసు ఏ వర్షన్ ఉన్నా సరే అదైతే ఫాలో అయిపోండి. మీరు ల్యాప్టాప్లో ఫాలో అయినా సరే పర్వాలేదు, అదర్వైజ్ మీ దగ్గర బయట మనకి కంప్యూటర్లు కీబోర్డు అవి ఉన్నా సరే పర్వాలేదు, అండ్ ఏ వెర్షన్ అయినా పర్వాలేదు. అక్కడైతే ఆఫీస్ వెర్షన్ 2008 అలా మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఉండే ఆప్షన్స్ అన్నీ మ్యాక్సిమమ్ అలానే ఉంటాయి. ఓకే, సో మనం ఒకసారి ఇక్కడ ఇచ్చిన దాన్ని మనం ఎలా ఉందో అలా ప్రిపేర్ చేద్దాం. సైడ్ బై సైడ్ అయితే పెట్టుకొని నేను చేస్తాను. అక్కడ మనకి ఆఫ్లైన్లో ఒక పేపర్ ఇస్తారు, ఆ పేపర్ని మనం చూసుకుంటూ చేయాలన్నమాట. ఓకే, సో ఒకసారి మనం దీని గురించి మాట్లాడాలంటే, ఐ హోప్ అందరికీ ఈ బేసిక్స్ అయితే తెలుసనే అనుకుంటున్నాను. తెలియకపోతే మనం అవి కూడా మెల్లగా నేర్చుకుందాం. ఒకసారి ఆఫీస్ అంటే ఏంటి, ఇందులో ఏ ట్యాబ్స్ ఉంటాయి, అవన్నీ నేను ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత చెప్తాను. ఇది ఒక ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఫస్ట్ ఇవి మీరు అందరికి మీరు చేయండి. లేదు మేము ఇంకా కొద్దిగా బేసిక్స్ నుంచి నేర్చుకుంటాం అనే వాళ్ళకి ఫస్ట్ అసలు ఆఫీస్ అంటే ఏంటి, అందులో ఏమేమి ఉంటాయి, ఈచ్ ట్యాబ్ అంటే ఏంటి, ఏ ఫంక్షన్స్ ఉంటాయి, కట్ కాపీ పేస్ట్ అండు రీడో అవన్నీ నేను మళ్ళీ ఒకసారి ఆఫీస్ గురించి, ఎక్సెల్ గురించి, పవర్ పాయింట్ గురించి బేసిక్స్ అన్నీ చెప్తాను. ఆ వీడియోస్ చూసి వచ్చిన తర్వాత అయినా సరే మీరు ఈ పేపర్లో సాల్వ్ చేయొచ్చు. ఇది నాకు కాస్త తెలుసు, నేను ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నాను అనుకున్న వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను అనమాట. ఓకే, ఫస్ట్ విల్ స్టార్ట్ టైపింగ్ ఇట్. ప్రొటెక్ట్ మనం అక్కడ ఎలా ఉందో అలాగే చేయాలి. యువర్ సెల్ఫ్ కంప్యూటర్ వైరసెస్. ఓకే, ఇది ఇచ్చారు మనకి. మనం ఫార్మాటింగ్ అయితే తర్వాత అయినా చేయొచ్చు, అదర్వైజ్ ఇప్పుడే చేసేయచ్చు.
సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇది ఎలా ఉంది, బోల్డ్లో ఉంది. బోల్డ్లోకి రావాలంటే మనం Ctrl+B ప్రెస్ చేయాలి. అండ్ ఇది ఎక్కడుంది, మిడిల్లో ఉంది. ఇక్కడ మనకి ఉన్నాయి కదా ఆప్షన్స్, అలైన్మెంట్స్ అంటాం వీటిని. Ctrl+L అంటే ఇది లెఫ్ట్ అలైన్మెంట్, ఇది Ctrl+E అంటే ఇది సెంటర్ అలైన్మెంట్, ఇది ఏంటంటే Ctrl+R రైట్ అలైన్మెంట్, ఇది ఏంటంటే Ctrl+J మనం టైప్ చేసిన దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట. సో ఈ ఆప్షన్స్ అన్నీ అలా వర్క్ అవుతాయి అనేది కూడా మనం చూద్దాం. సో ఇది మనకి ఫస్ట్ యాక్చువల్లీ మిడిల్లో ఉంది. మనం ఏం టైప్ చేయాలప్పుడు ఏం క్లిక్ చేయాలి, ఇది Ctrl+E క్లిక్ చేయాలి. ఇక్కడ మనం క్లిక్ చేసినా పర్లేదు, అదర్వైజ్ కంట్రోల్ అంతకుముందు ఎలా ఉందో అలా తీసుకొస్తున్నాను, Ctrl+Z కొట్టి ఇక్కడ క్లిక్ చేసినా పర్వాలేదు. ఆ షార్ట్ కట్ మీరు నేర్చుకోండి, మోస్ట్లీ షార్ట్ కట్లు నేర్చుకోవడానికి ఎక్కువ ట్రై చేయండి. Ctrl+E అని ప్రెస్ చేస్తే ఇది ఇక్కడికి వస్తుంది. ఓకే, దీనికి కావాల్సిన అండర్లైన్స్ అవన్నీ తర్వాత చేద్దాం. మనం ఎంటర్ చేసిన తర్వాత మన ఇక్కడ అలైన్మెంట్ ఈలో ఉంది కాబట్టి అది మామూలుగా మనం లెఫ్ట్ అలైన్మెంట్లోకి వచ్చేయాలి, ఎందుకంటే టెక్స్ట్ ఎక్కువ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు Ctrl+L ప్రెస్ చేసా, అదర్వైజ్ ఇదైనా ప్రెస్ చేయొచ్చు మనం. అండ్ వైరసెస్ కామా స్పేస్ ట్రోజన్ హార్సెస్ అండ్ వామ్స్. ఇక్కడ వరకు అంతా బోల్డ్లోనే ఉంది. తర్వాత ఇప్పుడు మనకి మీరు ఇక్కడ గమనిస్తే బోల్డ్ అనేది హైలైట్ చేసి ఉంది. మనకి ఇక్కడ నుంచి బోల్డ్లో లేదు కాబట్టి మనం ఇది తీసేయచ్చు, ఆర్ ఇక్కడ క్లిక్ చేయొచ్చు, లేదా Ctrl+B అయితే ప్రెస్ చేయొచ్చు. ప్లీజ్ ట్రై టు యూజ్ షార్ట్ కట్స్. ఓకే, దే ఆర్ హ్యూమన్ మేడ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్. మీరు ఎక్కడ స్కిప్ చేయాలంటే స్కిప్ చేసేసేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే జస్ట్ టైప్ చేస్తాను. నేను చాలా స్పీడ్గానే టైప్ చేస్తాను, దాదాపు ఇక్కడ చాలా మెల్లగా నీట్గా వెళ్ళాలి కాబట్టి మంచిగా టైప్ చేస్తాను అనమాట, వర్డ్ బై వర్డ్. అక్కడ ఎలా ఉందో మనం అలాగే ఇవ్వాలి, డాట్స్ వాటన్నిటితో సహా. మనం మొత్తం కంప్లీట్ అయ్యేసరికి అక్కడ ఎలా ఉందో ఎగ్జాక్ట్గా మనకు అలాగే కనిపించాలి. ఛాన్స్ ఆఫ్ కాంట్రాక్టింగ్ వన్ ఆఫ్ సో మనం ఎప్పుడన్నా ఇలా పోయినప్పుడు దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఇలా సెట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మనం తప్పు టైప్ చేసినా సరే అక్కడ మనకి రెడ్ కలర్ మార్క్లో కనిపిస్తుంది. ఆల్రైట్, అదర్వైజ్ మనం ఇంకా వచ్చే దాంట్లో ఈ స్పెల్ చెక్ అనేది ఉంటుంది, షార్ట్ కట్ యూజ్ చేసి కూడా మనం బాగా చేయొచ్చు, అది కూడా నేనైతే చెప్తాను. ఫస్ట్ మీరైతే స్పెల్ చెక్ అవేం లేకుండా టైపింగ్ మీరు ఎలాగో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని ఇలానే ప్రాక్టీస్ చేయండి. మనం వెళ్ళే కొద్దీ ఇంకా అడ్వాన్స్డ్ ఆప్షన్స్, స్పెల్ చెక్ అవన్నీ ఉపయోగించి ఇంకెంత ఫాస్ట్గా చేయొచ్చు అనేది అయితే నేర్చుకుందాం. సో ఫస్ట్ పారాగ్రాఫ్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్కి వచ్చాము. ఒక లైన్ అయితే ఇచ్చారు,
అండ్ ఇక్కడ చూడండి మనకి ఇది ఇక్కడ స్టార్ట్ అవ్వలేదు, ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకే, సో దానికి మనం ట్యాబ్ ఇచ్చాము అండ్ క్యాపిటల్ లెటర్ సమ్. viruses are relatively harmless. సో సెకండ్ పారాగ్రాఫ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ డాలర్ ఈ డాలర్ అనే సింబల్ మనకి ఎక్కడుంది, షిఫ్ట్ పట్టుకొని 4 ప్రెస్ చేస్తే వస్తుంది. ఓకే, ఐ హోప్ ఎవ్రీబడి నోస్ దట్. Vijay, please charge me. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ టైపింగ్ ద టెక్స్ట్. ఒకసారి మనం చూస్తే దీనికి ఇంకా బాక్స్ అయితే వేయాలి. ఇక్కడ మనకి కార్నెల్ యూనివర్సిటీ అనేది బోల్డ్లో ఉంది, $1 బిలియన్ అనేది బోల్డ్లో ఉంది, ఐ లవ్ యూ అనేది బోల్డ్లో ఉంది అండ్ అండర్లైన్ చేసింది. ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనం మెల్లగా అయితే చేద్దాం. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదువుదాం మనం. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ అయితే చదవాలి. ఈ క్వశ్చన్ ఇచ్చిన వెంటనే ఈ క్వశ్చన్ అంతా ఒకసారి చూసి ఇలా ఉంది, మనం ఇలా టైప్ చేయాలని మన మైండ్లోకి రావాలి. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఇన్స్ట్రక్షన్ చూడాలి. క్రియేటెడ్ డాక్యుమెంట్ షుడ్ లుక్ లైక్ గివెన్ ఇన్ ద 1. సో అది మనం చూసాం. నెక్స్ట్ ఫాంట్ సైజ్ షుడ్ బి బుక్ మ్యాన్ ఓల్డ్. ఫాంట్
బోల్డ్, అండర్లైన్, ఇటాలిక్ షుడ్ బి యూజ్డ్ అప్రోప్రియేట్లీ. సో ఈ ఫాంట్ అంతా మనకి ఎందులో ఉండాలని చెప్తున్నారు, బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్లో ఉండాలని చెప్పారు. సో మనం ముందే దీన్ని బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్లో పెట్టవచ్చు. అంటే ఇప్పుడు నా ఉద్దేశం, నేను కంట్రోల్ ఎన్ ప్రెస్ చేస్తే ఒకటి న్యూగా డాక్యుమెంట్ వస్తుంది. సపోజ్ మనం ఇలా స్టార్ట్ చేసాం అనుకుందాం. అప్పుడు నేను ఇక్కడ హోమ్లో ఉన్నప్పుడు ఇక్కడ ఫాంట్ ఉంది కదా, ఇక్కడ బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్ మనకు వాడు అడుగుతాడు ఇక్కడ మనం ఏది పెట్టాలి ఫాంట్ అనేది. సో దాన్ని బట్టి మనం చూజ్ చేసుకుంటాం. బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్ అని పెట్టి మనం రాస్తూ ఉన్నాం అనుకోండి, అది బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్లోకి వస్తుంది. అదర్వైజ్ మనం సైజ్ కూడా మెన్షన్ చేశారు అనుకోండి, 12 అని చెప్పి ఎంతో మెన్షన్ చేస్తారు ఫాంట్ సైజ్. సో దాన్ని బట్టి మనం చేసి బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్లోకి వచ్చేస్తుంది. అలా అయినా చేయొచ్చు. లేకపోతే మనం ఆల్రెడీ ఇలా టైప్ చేసాం కదా, దీని అంతటినీ సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రోల్ ఏ కొట్టినా అంతా సెలెక్ట్ అవుద్ది. ఆర్ మాన్యువల్గా డ్రాగ్ చేసి డబుల్ క్లిక్ చేసి డ్రాగ్ చేసిన అంతా సెలెక్ట్ అవుతుంది. మనం షార్ట్ కట్స్ యూజ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి కంట్రోల్ ఏ ప్రెస్ చేసాం. కంట్రోల్ ఏ ప్రెస్ చేసి ఇక్కడ హోమ్ అనే ట్యాబ్లో మనకి ఇక్కడ ఫాంట్ ఎట్లా ఉందనేది వస్తుంది. ఇక్కడ బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్ అయితే పెడదాం. సో ఇది ఎలా ఉందో ఇది కూడా అలాగే కనిపిస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫాంట్ ఎక్కడైతే బోల్డ్ అండర్లైన్ ఉన్నాయో అవన్నీ చేయమంటున్నాడు. ఫాంట్ సైజ్ ఫర్ ద మెయిన్ హెడ్డింగ్ షుడ్ బి 16, సబ్ హెడ్డింగ్ ఈజ్ 14 అండ్ ఫర్ ద రిమైనింగ్ టెక్స్ట్ 12 అయితే ఉండాలన్నారు. సో మనకి మెయిన్ హెడ్డింగ్ ఏది, ఇది. సో దీన్ని మనం డబుల్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఇది సెలెక్ట్ అవుతుంది. దీని ఫాంట్ సైజ్ వచ్చేసి మనం 16 అని పెట్టాలి. సెకండ్ సబ్ హెడ్డింగ్ అంటే ఇదనమాట, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సబ్ హెడ్డింగ్. దీని ఫాంట్ సైజ్ ఎంత ఉండాలని చెప్పారు, 14. ఓకే. అండ్ ద రిమైనింగ్ టెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా ఎంత ఉండాలి, 12. ఓకే. సో పాయింట్ సి అనేది మనం కంప్లీట్ చేసాం. ఫాంట్ స్టైల్ అనేది బుక్ మ్యాన్ ఓల్డ్ పెట్టాం. ఫాంట్ బోల్డ్ అండర్లైన్ ఇవన్నీ అప్రోప్రియేట్గా ఇవ్వాలి. సో మనం ఒకసారి గమనిస్తే ఇది మనం సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ బోల్డ్ ముందే మనం చేసాం కాబట్టి అండర్లైన్ అనేది ఉంది. అండర్లైన్ మనం ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు హోమ్ అనే బటన్లో. అదర్వైజ్ కంట్రోల్ యూ ప్రెస్ చేస్తే అండర్లైన్ అవుతుంది. రైట్. తర్వాత ఇది బోల్డ్లో ఉంది, అది మనం పెట్టాం. అండ్ మీరు గమనిస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఇటాలిక్లో ఉందన్నమాట. సో మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇటాలిక్ ఇక్కడ నుంచి అయినా చేయొచ్చు ఆర్ కంట్రోల్ ఐ అని ప్రెస్ చేయొచ్చు. సో మీరు ఒకటి గమనిస్తే మనం ఎప్పుడైతే ఇక్కడ ఇలా పెడతామో అది మనకి షార్ట్ కట్ కూడా ఇస్తుంది అనమాట. మీరు గమనించండి, కంట్రోల్ ప్లస్ యూ అని ఉంది అక్కడ. ఇక్కడ పెడితే కంట్రోల్ ఐ అని ఉంది, కంట్రోల్ బి అని ఉంది. సో మనం ఏ ఆప్షన్కి అయినా సరే మనం దాని మీద కర్సర్ అలా పెట్టినప్పుడు క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, పెడితే చాలు దానికి సంబంధించి షార్ట్ కట్ ఏదనేది అయితే మనకి చూపిస్తుంది అనమాట. ఓకే. దాన్ని మనం చేసాము. ఆ తర్వాత సెకండ్ పారాగ్రాఫ్లో ఈ వైరసెస్ అనేది ఇటాలిక్లో ఉంది, దాన్ని ఇటాలిక్లోకి మారుద్దాం. కంట్రోల్ ఐ ఇటాలిక్. అండ్ ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ కార్నెల్ యూనివర్సిటీ అనేది బోల్డ్లో ఉంది, దాన్ని బోల్డ్లో పెడదాం. ఓకే. కంట్రోల్ బి ఈజ్ ఫర్ బోల్డ్. నెక్స్ట్ ఇక్కడ ఉన్నది మనకి బోల్డ్లో ఏం లేదు, కాకపోతే అండర్లైన్ చేయమన్నాడు. ఇక్కడికి వచ్చి దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని అండర్లైన్ కంట్రోల్ యూ. నెక్స్ట్ ఇక్కడ $1 బిలియన్ అనేది మనకి $1 బిలియన్ అనేది ఒక నిమిషం. ఇది చేసే ముందు మనకి మీరు గమనిస్తే ఈ టెక్స్ట్ ఏమో నాకు కొంచెం ఇక్కడ ఇలా వచ్చింది, మనకి ఇచ్చిన దాంట్లోనేమో పర్ఫెక్ట్గా లైన్స్ అయితే ఉన్నాయి. దీనికోసం మనం ఏం చేయాలి, మొత్తం ఈ టెక్స్ట్ అంతా సెలెక్ట్ చేసుకొని ఇలా డ్రాగ్ అయినా చేయొచ్చు. ఆర్ మనకి షార్ట్ కట్ ఏంటి, మొత్తం సెలెక్ట్ అవ్వాలంటే కంట్రోల్ ఏ ప్రెస్ చేసి మనం ఇక్కడ టెక్స్ట్ అనేది మనకి ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉండకూడదు, మీకు కనిపిస్తుంది అక్కడ చూడండి. అంటే బ్రేకులుగా ఉండకూడదు, ఎవ్రీ లైన్ ఈవెన్గా ఉండాలి. సో అందుకోసం మనం ఇది కంట్రోల్ జే అలైన్మెంట్ హోమ్ అనే ట్యాబ్లో పారాగ్రాఫ్ అనే గ్రూప్లో ఇక్కడ ఉంటుంది అది అలైన్మెంట్ అనేది. సో మనం కంట్రోల్ జే ప్రెస్ చేస్తే అవుతుందన్నమాట. ఓకే. యాక్చువల్గా ఇది కూడా అయిపోయింది.
మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇది ఒక్కటి మాత్రం మనకి కంట్రోల్ ఈ మధ్యలో ఉండాలి కాబట్టి ఒక్క లైన్ అక్కడ పెట్టాం. ఓకే, మిగతాదంతా చేస్తాం మనం. ఓకే, $1 బిలియన్ ఉంది కదా, ఈ $1 బిలియన్ కూడా మనం హైలైట్ చేసి దీనికి ఏమేం చేయాలి, కంట్రోల్ బి బోల్డ్లో ఉంది, యాజ్ వెల్ యాజ్ ఇటాలిక్లో కూడా ఉంది, కంట్రోల్ ఐ. ఓకే, నెక్స్ట్. సో ఇదంతా అయిపోయింది. ఇంకేముంది మనకి, మనం దీనికి అక్కడ ఎలా ఉందో ఎగ్జాక్ట్గా అలాగైతే అప్లై చేసేసాం. అండ్ దీనికి బార్డర్ ఉంది. ఆ బార్డర్ కోసం మనం ఏం చేస్తామంటే ఈ టెక్స్ట్ అంతా సెలెక్ట్ చేసుకొని ఆల్ బార్డర్స్, అవుట్ సైడ్ బార్డర్స్, ఆల్ బార్డర్స్ అంటే ఎవ్రీ పారాగ్రాఫ్కి అట్లా ఇస్తూ ఉంటుంది. మనం ఇక్కడ అవుట్ సైడ్ బార్డర్స్ అనే దాన్ని చూజ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి అక్కడ టెక్స్ట్ ఎలా ఉందో అలా అయితే వచ్చేసింది. ఆల్రైట్, ఈ బార్డర్స్ ఎక్కడ ఉంటుంది, ఇది కూడా హోమ్ అనే దాంట్లో పారాగ్రాఫ్లో ఉంటుంది అనమాట. ఓకే, మన జాగ్రత్త చూసుకోవాలి ఒక లైనే ఉందా లేకపోతే ఎక్కువ ఉన్నాయా అని చెప్పి. ఆల్రైట్, అంతే. సో ఈ రకంగా మనం చేసినందుకు 25 మార్క్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి. హురే, అలా అయితే చేయొచ్చు మనం. ఒక్క నిమిషం దీన్ని పెద్ద చేద్దాం. సో ఇది ఇక్కడ ఎలా ఉందో మనం అలా టైప్ చేసాం, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయ్యాం. మీరు కూడా ఒకసారి ఇండివిజువల్గా మీరు ట్రై చేశారని అనుకుంటాను. ఎక్కడన్నా ఇబ్బంది వస్తే ఈ వీడియో చూసి స్టెప్ బై స్టెప్ చెప్పాను కాబట్టి చూసి క్లోజ్ చేసి మీ అంతకు మీరు ప్రాక్టీస్ అవ్వండి. ఇంకెక్కడన్నా డౌట్ వస్తే మళ్ళీ బ్యాక్ వచ్చి వీడియో చూసి అయితే చేయండి. మైండ్ యూ, మీ అంతకు మీరు ప్రాక్టీస్ చేస్తేనే టైపింగ్ రోజు కనీసం ఒక 20 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ చేస్తేనే మీరు ఇన్ టైంలో అన్ని క్వశ్చన్స్ చేయగలరు. 80 out of 80 ఈ పార్ట్ బిలో మీరు తెచ్చుకోగలరు అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ క్వశ్చన్ నెంబర్ 2, ఇది కూడా ఈజీగానే ఉంటుంది, ఇది ఎలా చేయాలనేది చూద్దాం. మీరు గమనిస్తే మనకి ఇక్కడ ఎలా ఉందో దాదాపు ఎగ్జాక్ట్లీ అలాగే వచ్చింది. కొన్ని లైన్స్ ఇక్కడ వరకే వచ్చింది, ఇక్కడ మనకి ఇలా వెళ్ళింది, అదేం ప్రాబ్లం కాదు. సో అది సిస్టమ్ బట్టి కొద్దిగా అలా జరుగుతూ ఉంటుంది. మనం ఎక్కడ తప్పులు లేకుండా, స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే లేకుండా చూడాలి. ఇంకా మనం వెళ్ళే కొద్దీ షార్ట్ కట్స్ ఎట్లా చేయొచ్చు, మనం ఫాస్ట్గా టైప్ చేసేసి ఇంకెలా చేయొచ్చు అనేది చెప్తాను. బేసిక్లో ఉన్నాం కాబట్టి కాస్త ముందు మెల్లగా స్టెప్ బై స్టెప్ అయితే నేర్చుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పీస్.